మనకి చూసేందుకు చాలా దృఢంగా కనిపిస్తారు సినీ నటులు. కానీ వారిలో కూడా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు కూడా ఉంటారు. నటులలో ఒకరికొకరు మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి. తమ మనస్సుకి దగ్గరైన వారికి ఏమైనా జరిగితే తల్లడిల్లిపోతుంటారు. తమకి కావాల్సిన వారు దూరమైతే విలవిలలాడిపోతారు. మనసులో గూడు కట్టుకున్న బాధ కన్నీరు రూపంలో బయటకొస్తుంది. ఇటువంటి దృశ్యమే సినీ హీరో విజయకాంత్ విషయంలో జరిగింది. విజయకాంత్ భౌతికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అయితే ఆయన ఎడబాటును తట్టుకోలేక అనేక మంది ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. తాజాగా హీరో సూర్య విజయకాంత్ సమాధి వద్దకు వెళ్ళి బాష్పాంజలి ఘటించారు. విజయకాంత్తో తనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని విలపించారు. విజయకాంత్ కన్ను మూసిన సమయంలో తాను చెన్నైలో లేనని, ఆయనను చివరిసారిగా చూసుకునే అవకాశాన్ని కోల్పోయానని చెప్పారు. షూటింగ్ నిమిత్తం తాను విదేశాలకు వెళ్ళాలని, అక్కడ ఉన్నప్పుడే ఈ వార్త తన చెవిన పడిందని అన్నారు. కెప్టెన్ ఇక లేరని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. విజయకాంత్ తనకు పెద్దన్న వంటివాడని, తనను ఎంతగానో ప్రోత్సహించిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. సినీ కెరియర్ బిగిన్ చేసిన తొలినాళ్లలో తనకి పెద్దగా గుర్తింపు రాలేదని, అటువంటి సమయంలోనే తనకు విజయకాంత్తో పనిచేసే అవకాశం వచ్చిందని గుర్తు చేసుకున్నారు. పెరియన్న సినిమా తనకు విజయకాంత్తో పనిచేసే అవకాశాన్ని తెచ్చిపెట్టిందన్నారు. ఆ సినిమా సెట్లో తనతో కలిసి భోజనం కూడా చేశానని అన్నారు. ఇక డాన్సులు, ఫైట్స్ బాగా చేయాలని ఎంకరేజ్ చేసేవారని అన్నారు. తాను కూడా కెప్టెన్ మాదిరిగానే ఎక్కువ పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేయడం కాకతాళీయమే అయినా అది చాలా అదృష్టంగా భావిస్తానని చెప్పారు. ఇక విజయకాంత్ సెట్లో అందరితోనూ చాలా స్నేహభావంతో ఉంటారని, అందరినీ చాలా చక్కగా పలకరిస్తారని అన్నారు. ఏది ఏమైనా సినీ పరిశ్రమకు విజయకాంత్ లేని లోటు ఎప్పటికీ లోటుగానే ఉండిపోతుందని అన్నారు.